రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు మనము అల్ట్రాస్టాంగ్ డెమో ఇచ్చిన ఫార్మర్ దగ్గర ఉన్నాము. సింథసిస్ అగ్రిటెక్ అండి, వారిది అల్ట్రాస్టాంగ్. అది ఏ విధంగా పనిచేసిందో రైతు మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు బుక్యా శంకర్ అండి. సాయిరాం తండా, జులుపాడు మండలం, కొత్తగూడెం జిల్లా. సార్, ఇది ఇప్పుడు మీకు మన సింథసిస్ అగ్రిటెక్ కంపెనీ వారిది అల్ట్రాస్టాంగ్ అనేది మీకు డెమో ఇచ్చారు కదా సార్? అవునండి, ఇచ్చారు. ఈ డెమో ఇవ్వక ముందు మీ తోట ఏ విధంగా ఉన్నది, డెమో ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నది, తోటి రైతులకు ఈ మందు యొక్క ఏ విధంగా పనిచేసిందో చెప్పగలుగుతారా సార్? చెప్తా. చెప్పండి సార్. ఆ మందు ఒకసారి చూపారా సార్, ఏ విధంగా ఉందో ఒకసారి తోటి రైతులు కూడా మీరు చూపండి. ఇందులో ఏమైనా కలిపి ఏమైనా కొట్టించారా, ఇది ఒకటే కొట్టించారా సార్? వేరే మందులు ఏం కనిపించట్లేదండి. ఈ 4 డబ్బాలు ఉంటాయండి. ఇవి ఇందులో 4 డబ్బాలు ఉంటాయి. ఈ 4 డబ్బాలు కలిపి డిమో ఇచ్చారు నాకు. సార్ డిమో ఇచ్చారు 4 డబ్బాలు ఇవి సార్. అయితే నాకు తోట కంపెనీ వాళ్ళు వచ్చి ఇలా చెప్తా ఉంటే నేను నమ్మకపోయేది వాస్తవంగా సార్. అయితే ఏం కాదు, మీరు కొట్టండి, మీరు చెప్పిన కొట్టండి అంటే నేను నాకు డిమో ఇస్తే డిమో కొడితే నా తోట అంతా బాగా మొద్దుబారి ఉండింది. అంటే ఇది కొట్టక ముందు బాగా మొద్దుబారి ఉంది. చెట్టు పిరికడ కాయ కాసి తోట ఆగిపోయింది అంతవరకు. ఇక చెప్తా ఉంటే డిమో కొట్టి చూడండి, ఈ మందు రిజల్ట్ ఎటువంటి అని అనుకుంటే సర్లే అయ్యా చూద్దాం అన్నట్టు తీసుకొచ్చి కొట్టించారు. దేవుడి దేవల్ల ఈ మందు మంచి మందే. ఇంగ్లీష్ లో పేరు అంతా రాకపోవచ్చులే గాని నాకైతే మంచి మందే. ఇది అల్ట్రాస్ట్రాంగ్ సార్, మంచి మందు. నాకైతే పూతలో బాగా నల్లి ఉండేదండి. అంటే ఇది కొట్టక ముందు పూతలో నల్లి విపరీతంగా వచ్చింది. పక్క పత్తి చేలు అంతా, పత్తి చేలు ఏమైందంటే ఆకులన్నీ రాలిపోయి ఆ పత్తి చేలులో ఉన్న కీటకాలు, పురుగులు, దోమ, నల్లి మొత్తం తోట కల్లుకుంటే నా తోట ఏం లేదండి, బాగా గజ్జి చికాగుంది. నాకు దేవుడి దేవల్ల కంపెనీ వాళ్ళు నాకు సాయం చేసి కొట్టి చూడండి, దీని తర్వాత రిజల్ట్ ఏదో తెలియాలంటే నాకు రిజల్ట్ అయితే మందు కొట్టా, మంచి పని చేసిందండి. నల్లి పోయింది, పూతలో నల్లి లేదు. సార్ ఒకసారి చూడండి, ఒకసారి పూతలో నల్లి ఉందో లేదో ఒకసారి. పూతలో నల్లి లేదు. ఓకే, లేదు. పోయినసారి కొట్టక ముందైతే ఒక్కొక్క పూతలో 5-6 ఉన్నాయి. ఓకే సార్. నా సెల్లు మీద ఇలా దులుపుతుంటే పెద్దోళ్ళు చెప్పి తింటా ఉంటే సెల్లు మీద నడుస్తా ఉన్నాయండి. అటువంటిది ఈ మందు వలన నల్లి పోయింది, మామూలు దోమ కూడా పోయింది. కాపుకైతే మంచిగా పూత పిందె, కాపుకి మంచి ఇప్పుడే సన్న పిందెతో మళ్ళీ అందుకుందండి. ఈ మందు ఏదైతే రైతు వారికి కొట్టుకోవటానికి మంచి మందు ఉందండి. మీకు రైతులు కూడా నలుగురు చెప్పాలని నేను కోరుకుంటున్నానండి. రైతులకు చెప్పండి, మీరు చూపియండి. నేను కూడా ఈ చూడండి ఒకసారి ఇలా కూడా చూడండి. మీరు ఇంత ముందు కొట్టని సార్లు కూడా కొన్ని ఉండేయండి. ఇంత ముందు మీరు ఏమండి మీకు ఎన్ని పంపులు డెమో ఇచ్చారు సార్? ఇది నాకు 3 పంపులు ఇచ్చారు. 3 పంపులు డెమో ఇచ్చారు. 3 పంపులు ఇచ్చారు. అంటే సహజంగా 2 పంపులే ఇస్తారు, కానీ నా పంపు ఆ స్టీల్ పంపు వలన 12 లీటర్ నీళ్లు కాబట్టి నీళ్లు తక్కువ కాబట్టి 3 పంపుల దాకా కొట్టుకుంటే కొట్టినంత మట్టికి ఒక అరెకరం సుమారు 30 కుంటల సుమారు కొడితే దేవుడి దేవల రిజల్ట్ బాగుందండి. మీరు ఒకసారి చూసుకోవద్దు, రైతులు కూడా మీరు చెప్పండి. ఈ మందు ఈ మూమెంట్ లో కొట్టుకునే మందు అండి ఇది. ఎందుకంటే పత్తి చేలు మొత్తం నల్లి అటువంటిది, పత్తి చేలు అంతా ఆకులు రాలిపోతే తోటల మీద పడ్డదండి. తోటల మీద పడితే తోటలు ఎక్కడిదక్కడనే ఎర్రబడిపోతున్నాయి, నల్లి వలన ఎర్రబడిపోతున్నాయి. ఈ మందు మీరు ఎలా కనిపెట్టారో లేదని నాకైతే అద్భుతమైన మందు. ప్రతి తోట రైతులు అందరికీ నేను చెప్పగలుగుతా. మా ఊళ్ళో రైతులు కానీ చెప్తా, మా జులుపాడు రైతుల్లో పొట్లల్లో పోయి కూడా చెప్పగలిగే కెపాసిటీ ఉంది ఈ మందులో. నాలో కాదు, ఈ మందులో ఉంది. పర్లేదు, మంచి మందు అండి ఇది. మీరు రైతులు కూడా చెప్పండి, చూపియండి. మంచి సార్, ఇప్పుడు ఈ తోటని మీకు గ్రోతింగ్ అయితే మంచిగా వచ్చింది కదా? గ్రోతింగ్ వచ్చింది, ఇగురు వచ్చిందండి. ఇగురుతో పాటు పోత వచ్చింది. ఇగురు ఎంత వచ్చింది, ఇగురు వస్తే అంత పోత వచ్చింది. పురుగు పోయింది. ఇంతకుముందు పురుగు ఏం లేదండి. ఆ పత్తి చేలో ఒకటి మీరు అర్థంగా ఒకసారి చూడండి, పత్తి అంతా ఆకులు రాలిపోయి మాదే పత్తి. ఆ పురుగు అంతా అందులో ఉన్న దోమ మొత్తం ఇందులో అటాక్ అయింది. పూత లేదు, కాత లేదు, ఏమి లేదు. ఏ ముండిగుంటే ఈ అల్ట్రా స్ట్రాంగ్ మందుని కొట్టంగానే
నాకైతే దిగురు వచ్చింది, పర్వాలేదు, మంచి మంది అండి. చూడండి సార్, ఒకసారి రైతులు చూడండి. ఇప్పుడు రైతు విన్నారు కదా అల్ట్రా స్ట్రాంగ్ ఏ విధంగా పనిచేసిందో. మీరు కూడా ఒకసారి తోటను గమనించగలరు ఏ విధంగా ఉందో. మొత్తం ఇప్పుడైతే మంచిగా ఇగురు మీద ఉంది, మంచిగా ఫ్లవరింగ్ ఉంది, ఇంకా మనకి మంచి పూతలు వస్తున్నాయండి. కావాలంటే చూడండి, అసలు ఈ చేను మొత్తం చూసినా గానీ ఇక ఒకసారి చూడండి అండి. ఇగోండి, ఈ గూడు కట్టింది, ఇది పురుగు గూడు. ఈ పురుగు గూడు ఇది. ఈ పురుగు గూడు చేనుండా యాడ చూసినా ఇక ఇటువంటి గూడే ఎక్కువ కానొచ్చేది. ఏందబ్బా ఇది ఏ మందు కొడితే పోద్ది అనుకుంటే ఈ పురుగులో ఉన్న గూడు ఎక్కడ మొత్తం నాశనం అయిపోయింది. గుడ్డుతో సహా లేదు, చూడండి మీరు కూడా అబ్జర్వ్ చేసి చూడండి. గుడ్డుతో సహా చచ్చిపోయింది. ఇవి నాకైతే ఈ మందు అయితే మంచి పని చేసిందని నేను భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.